అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జంతు కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం సిట్టు విచారణలో తప్పని తేలడంతో దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేసినటువంటి కూటమి నేతలకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో మనకి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుమలలో తిరుపతి దేవస్థానం ఉన్నది. యావత్తు ప్రపంచమంతా కూడా కలియుగ దైవం అని కొనియాడేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వులు, అలాగనే ఇతర యొక్క ఏవైతే ఉన్నాయో చేప కొవ్వు, పంది కొవ్వు కలిసినాయని దుష్ప్రచారం చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ వ్యవస్థాపక అధ్యక్షుల మీద, అలాగనే ఈ యొక్క ఎవరైతే ఆ టున్నీర్లో ఆ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు వేసి తప్పుడు ప్రచారం చేసి ఆయన పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలాజీ వారి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటరు శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది పవిత్రంగా భావించి కలియుగ దైవంగా భావించి నెలకొని ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి